హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకి మళ్ళీ వచ్చాను. అదేంటంటే మేము వైజాగ్లో ఉన్న రుషికొండ బీచ్కి వెళ్ళాము. నేను చాలా చిన్నప్పుడు, నేను 4th క్లాస్ 5th క్లాస్ చదివినప్పుడు వెళ్ళాము. ఆ తర్వాత మరి ఎప్పుడు వెళ్ళలేదు. అంటే ఆ రోడ్లో చాలాసార్లు వెళ్ళాము కానీ ఎప్పుడు పర్టికులర్గా మేము ఇప్పటికొచ్చి వెళ్ళలేదు. ఇన్ని ఇయర్స్ వైజాగ్లో ఉన్నా. సో ఇప్పుడు ఒకసారి వీడియో మొత్తం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి వైజాగ్లో ఉన్న ఫేమస్ బీచ్ల్లో ఈ రుషికొండ బీచ్ కూడా ఒకటి. ఇక్కడ ఈ రుషికొండ బీచ్కి కూడా 2 రూట్స్ ఉంటాయి. ఒకటి అటు సైడ్ నుంచి భీమిలి వైపు నుంచి కూడా రావచ్చు. ఇంకా ఇక్కడ మధురవాడ అటు సైడ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ బీచ్ దగ్గర, విజయనగరం, శ్రీకాకుళం అటువైపు వాళ్ళందరికీ కూడా తగరపు వలస మేంచి వస్తే ఈ బీచ్ అన్నది చాలా దగ్గర. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెన్నేటి పార్క్, నెక్స్ట్ కైలాసగిరి రోడ్డు లోంచి వస్తే గనక చాలా దగ్గర ఈ బీచ్. ఇక్కడ నెక్స్ట్ లోపలికి మేము వెళ్ళాము. కార్ పార్కింగ్ ఇక్కడ బయట, లోపల సందులోకి ఎక్కడ బయట అక్కడ పెట్టనివ్వరు అనమాట. అక్కడ నో పార్కింగ్ బోర్డు కూడా ఉంటుంది. సో లోపలే పార్కింగ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకుంటే అక్కడ పార్కింగ్ టికెట్ వచ్చేసి 50 రూపీస్. లో వెళ్ళాం కాబట్టి కార్ పార్కింగ్ 50 రూపీస్. ఇంకా అక్కడ బయట కూడా మనం అంటే బీచ్కి వెళ్తే ఒక బీచ్ అట్మాస్ఫియర్, లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళంటే మనం వైజాగ్లోనే ఉంటే వాళ్ళకైతే ఇది కొంచెం స్పెషల్గా ఏమీ అనిపించదు. కానీ వేరే వాళ్ళకి, అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ బీచ్ అన్నది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి ఉండడానికి కూడా చాలా రిసార్ట్స్, నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఐటమ్స్, రకరకాల ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా చిన్న చిన్న షాప్స్లోని అక్కడ షర్ట్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. అంటే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్ ఉంది అని తెలియగానే ఎవరు కూడా అలా డైరెక్ట్గా వచ్చేస్తారు కదా చాలామంది. అందుకని అక్కడ చాలా మటుకు మోడల్స్, బట్టలు అవి కూడా అక్కడ బయట దొరుకుతాయి. చాలా వార్నింగ్వి కూడా అక్కడ పైన బ్యానర్స్ కట్టారు. ఎందుకంటే ఇక్కడ వేవ్స్లోనే ఏంటంటే ఒక కరెంట్ అన్నది పాస్ అవుతుందంట. సో ఈ వేవ్స్ అన్నవి అవి చాలా రిప్ వేవ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి అని అక్కడ పైన మైక్స్లో కూడా అనౌన్స్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఏపీ టూరిజం వాళ్ళది ఇక్కడ ప్యాకేజీ కూడా ఉంటుందన్నమాట. ఇంకా రిసార్ట్స్ అవన్నీ కూడా రావాలి అంటే ముందుగా బుక్ చేసుకోవచ్చు. మేమైతే జస్ట్ మామూలుగా చూడడానికే వెళ్ళాము. ఇంకా మేము వాటర్లో కూడా వెళ్ళలేదు. కాబట్టి నేను జస్ట్ ఫొటోస్ కోసము ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దాము, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాటర్లోకి వెళ్దాం. ఎందుకంటే మా చిన్న బాబుని వాటర్లోకి వెళ్తే అక్కడ కాయడం చాలా కష్టము వాటర్ ప్లేసెస్లో. అందుకని 1-2 సార్లు మాకు అలా ఎక్స్పీరియన్స్ అయింది. సో అప్పటి నుంచి మేము బీచే చాలా తక్కువ వెళ్తాము. వెళ్ళినా అక్కడ ఇసుకలో వరకే ఆడుకొని వచ్చేస్తాం అన్నమాట. ఇక్కడైతే జస్ట్ అందుకే మేము ఫొటోస్ తీసుకుందాం అని అందరం కూడా బ్లాక్ అండ్ వైట్ వేసుకున్నాము. బ్లాక్ అండ్ వైట్లో అంత బాగుంటుంది ఒక ఫొటోస్ లాగా అనేసి. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ కూడా నేను మీషోలో తీసుకున్నాను, 300 రూపీస్. ఆ వీడియో కూడా నేను పెట్టాను ఆల్రెడీ. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే హారం సాయి వ్లాగ్స్ మా ఛానల్లోని ఆ వీడియో కూడా ఉంటుంది. సో మా కాస్ట్యూమ్స్ అవి అయితే ఇలా బ్లాక్ అండ్ వైట్ థీమ్లో వేసుకున్నాము. ఇంకా మా వారు వేసుకున్న షర్ట్ కూడా మిత్రాలో తీసుకున్నాము, 300 రూపీస్ ఆ షర్ట్. సో ఈ కాస్ట్యూమ్స్ కూడా మీకు ఎలా అనిపించాయి, బ్లాక్ అండ్ వైట్ థీమ్ అన్నది కూడా మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మేము కూడా చిన్న చిన్నవి రీల్స్ లాగా, అంటే జస్ట్ ఫర్ ఫన్ మోడ్లోని అక్కడ తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఆ సెటప్, బోట్ సెటప్ అదంతా కూడా బాగుంది. మాకైతే చాలా చాలా నచ్చింది. అంటే ఒక చిన్న మినీ గోవాలా అనిపించింది నాకైతేను. అంటే గోవా అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు కాబట్టి. టీవీలో గట్రా మనం చూస్తాం కదా ఈ బీచ్, నెక్స్ట్ స్పీడ్ బోట్స్ ఇవన్నీ అక్కడ ఉంటాయి అని. సో నాకు ఇక్కడికి వెళ్ళగానే అలా అనిపించింది. మేము ఇక్కడ ఈ బోట్లో అయితే దగ్గర దగ్గర ఒక 1/2 గంట సేపు చిన్న చిన్నవి మూమెంట్స్ అవి, డాన్స్లు అవి చేసాము. ఈ షార్ట్స్ కూడా హారం సాయి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు షార్ట్ వీడియోస్లో ఈ సాంగ్స్ చూడొచ్చు. ఇక్కడ ఈ స్పీడ్ బోట్స్లో అయితే మనం వెళ్ళొచ్చు. స్పీడ్ బోట్స్లో పర్ హెడ్ పెద్దవాళ్ళకైతే 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు, చిన్నపిల్లలకి 200 రూపీస్. అబవ్ 5 ఇయర్స్ పిల్లల్ని అలౌ చేస్తారు.
5 ఏళ్ల లోపు పిల్లల్ని అసలు అలౌ చేయరు, ఎందుకంటే వాళ్ళు సరిగా పట్టుకోరు కదా, అందుకనేసి వాళ్ళు పడిపోయినా గట మళ్ళీ ఇబ్బంది అనేసి. నెక్స్ట్ ఇక్కడ లైఫ్ జాకెట్స్, సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చాలా తీసుకున్నారు. ఇక్కడ మినిమం మనం ఎంజాయ్ చేయొచ్చు. 250 రూపీస్ అంటే పర్వాలేదు. ఒక్కసారి ఇప్పటిదాకా ఎవరు వెళ్ళని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. మంచి ఎక్స్పీరియన్స్, అడ్వెంచర్స్ చేసే వాళ్ళకైతే ఇది చాలా చాలా ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సముద్రంలో ట్రావెల్ చేయాలి అని చాలా మందికి, అలాంటి వాళ్ళకి కూడా ఈ స్పీడ్ బోట్స్, జెట్ బోట్స్లో వెళ్ళొచ్చు. జెట్ బోట్స్ అయితే పర్ హెడ్ 400 రూపీస్. ఇక టికెట్ కౌంటర్లో టికెట్స్ ఇస్తారు. తీసుకున్నాక వెళ్తే వాళ్ళు లైఫ్ జాకెట్ వేసాక మనం వెళ్ళి వచ్చాక ఒకవేళ బట్టలు అవి తడిసిపోయినా ఇక్కడ విడిగా డ్రెస్సింగ్ రూమ్ అది కూడా ఉంటుంది. అక్కడ డ్రెస్సింగ్ రూమ్కి 30 రూపీస్ ఒక్కొక్కరికి ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. సో అక్కడ మనం డ్రెస్ మార్చేసుకొని మళ్ళీ అక్కడ బయట పైన ఒక టవర్ లాగా ఉందన్నమాట, చెక్కతో చేసింది. అది ఎక్కి చూస్తే టోటల్ మొత్తం రుషికొండ వ్యూ అంతా కనిపిస్తుంది. నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఒకవైపు అంతా కొండ, ఒకవైపు అంతా సముద్రం అన్నమాట. ఈ మధ్యలో ఏంటంటే చుట్టూ చెట్లు, గ్రీనరీగా ఉంది చుట్టూరా అంతా. ఈ మొక్కలు, చెట్లు, చిన్నపిల్లలకు కూడా అక్కడ పార్క్ ఉన్నది. ఆ పార్క్లో హ్యాపీగా వాళ్ళు ఆడుకోవచ్చు, బీచ్లో ఆడుకోవచ్చు, పార్క్లో ఆడుకోవచ్చు. ఇంకా ఫొటోస్ తీసుకునే వాళ్ళకైతే, ఫోటోషూట్స్కి అయితే మంచి ఎక్సలెంట్ ప్లేస్ ఇది. ఎందుకంటే ఇక్కడ గ్రీనరీగా ఉన్నది, ఒక వేళ కూడా ఉన్నది, చుట్టుపక్కన 2 వైపులా చెట్లుండి మధ్యలో వెళ్ళేలాగా అలా కూడా ఉంది. ఇంకా బీచ్ దగ్గర, ఇంకా ఈ బోట్స్ దగ్గర, అన్నిటి దగ్గర సీనరీస్ ఉన్నాయి. సో ఫోటోషూట్కి అయితే చాలా చాలా మంచి ఎక్సలెంట్ ప్లేస్ ఇది. ఇప్పటి వరకు ఎవరైనా వైజాగ్ వచ్చి రాని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ రుషికొండ బీచ్ కూడా ఒకసారి విజిట్ చేయండి. మాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ బోట్ రైడ్ కూడా నేను ట్రై చేసి మీకు చూపిస్తాను కంపల్సరీ. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము ఒక 1 అవరే అక్కడ ఉన్నాము కాబట్టి నేను చూసినంత దాంట్లో మీకు అక్కడ తీయగలిసాను నేను. ఇంకా అక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఆల్ వెరైటీస్ దొరుకుతాయి. ఇప్పటి వరకు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. అక్కడ దగ్గరలో చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకి. మేమైతే చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా అక్కడ చిన్న డ్యాన్స్ స్టెప్పులు కూడా ట్రై చేసాము. లొకేషన్ అదంతా కూడా బాగుందని. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఈ రుషికొండ ఆపోజిట్లో ఉంది. ఆ టెంపుల్ వీడియో కూడా మా ఛానల్లోనే వీడియోస్లో ఉంటుంది. ఇప్పుడు మేము రుషికొండకు వచ్చాము. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది వచ్చి ఫొటోస్ తీసుకున్నారు. ఇక్కడ ఫొటోస్ కూడా బాగా వస్తాయి. సో మీరు కూడా వస్తే ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హేరం సాయి వ్లాగ్స్.